వెల్కమ్ టు E6TV న్యూస్. తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. రాష్ట్రంలో ఉన్న 31 ప్రభుత్వ శాఖల డేటా ఆధార్ లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 5,21,692 రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నారు. వీరికి దాదాపు సమానంగా అంటే 5 లక్షలకు పైగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. సగానికి సగం పనిని ప్రభుత్వం తాత్కాలిక సిబ్బందితోనే కొనసాగిస్తోంది. ఆర్థిక శాఖ పూర్తి స్థాయి పరిశీలనలో 9 శాఖల్లో పర్మనెంట్ సిబ్బంది కంటే అవుట్ సోర్సింగ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టంలో 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది ఉద్యోగుల పేర్లు లేకుండా బోగస్ సాలరీ బిల్లులు సృష్టించిన ఘటనలు బయటపడ్డాయి. ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్న కేసులు వెలుగు చూశాయి. పర్మనెంట్ ఉద్యోగులు కూడా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా రెండోసారి నమోదయ్యి జీతాలు తీసుకుంటున్న ఘటనలు అనేకమున్నాయి. ఈ బోగస్ ఉద్యోగుల పేరిట ప్రతి నెల 25 కోట్లు, ఏడాదికి దాదాపు 250 కోట్లు అక్రమంగా తరలి వెళుతున్నట్లు అధికారులు ఖరారు చేశారు. ఈ భారీ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియపై అంతగా పర్యవేక్షణ లేకపోవడం, ఏజెన్సీల ఇష్టారాజ్యం ఈ అవకతవకలకు ప్రధానమైన కారణమని అధికారులు విశ్లేషించారు. ఈ నేపథ్యంతో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు పూర్తిగా ఆన్లైన్లోనే నమోదు చేయటం, బయోమెట్రిక్ హాజరు ఆధారంగా మాత్రమే జీతాల చెల్లింపు, మాన్యువల్ సాలరీ బిల్లులకు పూర్తి స్వస్తి, ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయటం లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.